నుండి నేను చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను. మీరు శ్రద్ధగా వినకపోతే, మీరు శ్రద్ధ పెట్టకపోతే వాక్యం మీద, మీరు శ్రద్ధగా వాక్యం వినకపోతే నష్టం మనకే. దేవుని వాక్యం సజీవమై బలము కలిగి అది రెండంచులు వాడగలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను గొప్ప ఖడ్గం. ఆ ఖడ్గాన్ని మించిన ఖడ్గం మరొకటి ప్రపంచంలో లేనే లేదు. దేవుని వాక్యం వింటూ ఉంటున్నప్పుడు విడుదల, అభిషేకం, అనాయింటింగ్, స్వస్థత, ఈ విధంగా దేవుడు కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు. అది ఎవరు విడుదల పొందుతారో, ఎవరు దీవించబడతారో, ఎవరితో ప్రభు మాట్లాడతాడో, ఎవరిని ప్రభు దర్శిస్తాడో, ఎవరు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు ఏడుస్తారో ఎవరికి తెలీదు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే దేవుని కార్యం. ఈ కార్యక్రమం అందరూ సమయానికి వచ్చేసారా ప్రార్థనకి? ఈరోజు అమ్మ అందరూ సమయానికి వచ్చేసారా ఈరోజు ప్రార్థనకి? 9 గంటలకల్లా వచ్చేసామండి మేము అని అనేవారు ఉన్నారా? 9 గంటలకల్లా వచ్చేసామండి అనేవారు ఉన్నారా? లేరు. 10 గంటలకి మా 10కి వచ్చారా? ఒకసారి మీ చేయి పైకెత్తండి. 10కి వచ్చామన్నవారు, 8కి వచ్చేసామండి అన్నవారు, 8కి 11 గంటలకి ఎత్తండి, చేయిల పైకి ఎత్తండి అమ్మా. మీ ఫోటో తీసుకొని మేము ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటాం. మా రూములో మీ ఫోటో కట్టించుకొని మీ ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం. 12కి వచ్చిన వాళ్ళు వీళ్ళకి సిల్వర్ ఫ్రేమ్, మామూలు ఫ్రేమ్ పనికిరాదు, వీళ్ళకి సిల్వర్ ఫ్రేమ్ అంటే వెండి ఫ్రేమ్ కట్టించి పెడతాను మీకు. సరే 1 గంటకి 12కి వచ్చిన వాళ్ళకి ఏ ఫ్రేమ్ పెడదాం? ఏ ఫ్రేమ్ కడదాం? గోల్డ్ సరిపోతుంది అనమాట. ఓకే, ఆ విధంగా గోల్డ్ మనం కట్టి పెడదాం. దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనం ఎలాగ రావాలంటే, దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడి, దేవా నేను మీ కొరకు ఆశపడుచున్నాను నాయనా అని ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ ఆశ కలిగి వస్తాడో, ఆ ఆశ కలిగిన వారి పట్ల తండ్రి వారి ఆశను తీర్చి నిరాశపరచకుండా వారు సంతోషంగా వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక విషయం మనకు తెలుసా? మనం ఆసక్తిగా వస్తే మనము ఆసక్తిగా వాక్యం వింటాం. ఆసక్తిగా విన్న వాక్యం మన జీవితంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంత శ్రద్ధ అన్ని విషయాల్లో మనకి ఉంది కదా. దేవుని వాక్యం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవుని సహవాసం విషయంలో మనకు ఇటువంటి ఆసక్తి మనకు తప్పనిసరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉండాలా వద్దా? ఉండాలి కదా, ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి నీలో ఉన్నప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు. మీ ఊర్లోనికి చికెన్ వచ్చినా, మటన్ వచ్చినా, చేపలు మార్కెట్ వచ్చి మీ ఊర్లో పెట్టినా, ఆ రోజు మీకు 1 కేజీకి మరో కేజీ ఫ్రీగా ఇచ్చినా ఏం చేయరు మీరు? అబ్బే మాకు మీ యొక్క ఫ్రీ చికెన్, మీ మటన్ మాకు వద్దండి, మాకు మందిరం ఉంది, దేవుని సన్నిధితో మాకు టైం అయిపోతుంది అని చెప్పి అదరా బదరా ఇవి అవి విడిచిపెట్టి పరిగెత్తుకుని మనము దేవుని సన్నిధికి ఆ విధంగా రావటానికి మనం ప్రయాస పడతాం. ఈరోజు మగవారు కొద్ది మంది కనబడుతున్నారు, ఆడవాళ్ళు ఇంకా కొద్ది మంది కనబడుతున్నారు. చెప్పడానికి మా నోరు రావటం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు బాగానే కనిపిస్తున్నారు, మగవాళ్ళు బాగా కనబడటం లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినప్పుడు స్త్రీలు పురుషులు అందరూ కూడా సమానంగా ఉన్నారు. అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, అడిగినప్పుడు, ఆ ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినప్పుడు, మేము అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి రావాలండి అని చెప్పినప్పుడు,
మేమందరము పోవాలి అని చెప్పినప్పుడు మా పశువులు మందలు మేము అందరము వెళ్ళి దేవుని ఆరాధించి రావాలి అని చెప్పినప్పుడు అందరూ టోటల్ హోల్ ఫ్యామిలీ కుటుంబంగా అందరూ కలిసి మమేకమై ప్రతి వారు కూడా ఆ స్థలానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చారు. ఎందుకో తెలుసా? అప్పటికి ఆ ప్రజలు బాధలో ఉన్నారు, బాధించబడుతూ ఉన్నారు. అప్పటికి ఆ ప్రజలు శ్రమల్లో ఉన్నారు. ఎట్లాంటి శ్రమలంటే జల్లెడు పట్టుకెళ్ళి నీళ్ళు తీసుకొని రమ్మంటున్నాడు. అర్థమవుతుందా? పచ్చి ఇటుకతో గోడలు కట్టమంటూ ఉంటున్నాడు, గోడలు కట్టమంటున్నారు. మీకు అర్థమైందా? ఉపవాసముతో తిండి ఆహారాలు లేకుండా ఫరో పని చేయమని చెబుతూ ఉంటున్నాడు. చంటి బిడ్డలకు తల్లులు పాలిస్తూ ఉంటే బిడ్డలు ప్రక్కకు లాగి విసిరివేసి మీరు వెళ్ళి పని చేయండి అని చెబుతున్నారు. అటువంటి గడ్డు దినాలు, కర్కోటకమైన దినాలు. ఆ దినాలలో కూడా ఆ ప్రజలు ఆ శ్రమలో ఎంత ఆసక్తిగా దేవుని సన్నిధికి వచ్చారంటే, దేవా మాకు ఎప్పుడు ప్రభా విడుదల ఉంటుంది, మేము ఎప్పుడు ప్రభా విమోచించబడి విడుదల పొందుకుంటాం, మాకు ఎప్పుడు ప్రభా మీరు మాకు మా బిడ్డలకు సహాయం చేస్తారు, ఈ పరాయి దేశం మాకు ఎంతవరకు ప్రభా, మా సొంత స్వదేశానికి మేము వెళ్ళాలి, దయతో కనికరించండి ప్రభా అని చెప్పి దేవుని ప్రజలు అనేక మంది వారు ఉన్న ఆ శ్రమలలో దేవునికి కన్నీళ్లు పెట్టుకున్నారు, దేవుని పాదములు పట్టుకున్నారు, ప్రార్థన చేస్తారు. ఒక విషయం, మనుషునికి బాధ ఉన్నప్పుడు బాధ్యత కలిగి మనము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. బాధ లేనప్పుడు ఆ బాధ్యత ఉండదు, ఆ బరువు ఉండదు, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఆ ప్రార్థనా జీవితము ఉండదు, ఏది కూడా మన జీవితంలో ఉండదు. అయితే దానియేలు 6:10 ఏముందంటే, ఈ దానియేలు యథాప్రకారముగా ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ముందు సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు, హ్యాపీనెస్ లేదు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని పాట కూడా పాడుకోలేదు ఆయన. ఏం చేస్తున్నాడంటే, రాజు శాసనం సంతకం చేసి తన కళ్ళ ముందు ఒక శిక్షా విధిగా ఒక పేపర్, ఒక రాజు ముద్ర కలిగిన పేపర్ తన కళ్ళ ముందు ఉంది. అప్పుడు కూడా దానియేలు తన ప్రార్థనలో మార్పులు చేర్పులు చేయలేదు, అడ్జస్ట్మెంట్ కంజెస్టెడ్ చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, యథాప్రకారముగా ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ఉండడం చూసి ఆ వైపు ఆ మహారాజు ఒక పట్టణాన్ని చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ మనసులో వేదన ఉంటే, బాధ ఉంటే, కన్నీళ్ళు ఉంటే, ఇబ్బంది ఉంటే, కష్టం ఉంటే, గుండెల్లో మంట మండుతూ ఉంటే, మన ప్రార్థన కూడా అదే విధంగా మంట, వేదన, ఆవేదన కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా మండే గుండును కలిగి ఉండాలి, మండే మనస్సును కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో మండే హృదయ భారాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ భారమే ఈ మనుషుణ్ణి ఎక్కడికో తీసుకుని వెళ్తోంది, ఎక్కడో పెడుతోంది. యోసేపు ఒక దేశంలో పుట్టాడు, ఒక దేశానికి మంత్రిగా మార్చబడ్డాడు, రాజుగా మార్చబడ్డాడు. దానియేలు ఎక్కడో పుట్టాడు, ఒక దేశానికి, పారసీకపు దేశానికి ఒక మంచి మంత్రిగా మార్చబడ్డాడు. ఈ హోదా, ఈ స్థాయి, ఈ డిసిగ్నేషన్, ఈ మంచి స్థానం మీకు ఎక్కడిది అని మనం అడిగినట్లయితే ఆ భక్తులు అంటారు, మా దేవుని కొరకు మేము భారము కలిగి, మండే గుండు కలిగి, వేదనతో మా మనస్సు, మా గుండె పగిలే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామయ్యా. ఈ రోజున ఆ ప్రార్థనా జీవితమే మా జీవితాలను ఎక్కడి వరకు తీసుకుని వచ్చింది.
ఈ పరాయి దేశములో, అన్య దేశములో మేము రాజులుగా పరిపాలించే ఆధిక్యత దేవుడు మాకు ప్రసాదించాడయ్యా అని చెప్పటానికి దేవుడు అనుకూలత, అవకాశాన్ని వారికి కలిగించాడు. సరే, మన వాక్యం చూద్దాం. చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగం మనం చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగం మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడే మన జీవితంలో సహాయము చేయనివ్వండి. ఈ మలాకి గ్రంథం ఈ 1వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవుడు శ్రేష్టమైన మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున ఈ వాక్యంలో ఉన్న కొన్ని మాటలు మనము వాక్యంలో చూడగలిగితే, దేవుడు నిజంగా మన జీవితాలతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మన జీవితాలతో దేవుడు ముచ్చటిస్తూ ఉంటున్నాడు. మనతో దేవుడు తన వాక్యము ద్వారా ఒక తండ్రి వలె ఆయన మనందరినీ ప్రేరేపించి ఆయన మాట్లాడుతున్నాడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. ఇందులో ఉన్న మాట ఏంటంటే, 6వ వచన భాగం, కుమారుడు తండ్రిని ఘనపరచును గదా. ఆ క్రిందికి వస్తున్నాను. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. కుమారుడు తన తండ్రిని ఘనపరచాలి కదా. నాకు ఘనత ఏది? నేను తండ్రినైతే, నేను మిమ్మల్ని కనిన తండ్రినైతే నాకు రావాల్సిన ఆధిక్యత ఏది? నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు రావాల్సిన మహిమ ఏది? నాకు రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు ఏవి అని చెప్పి దేవుడు ఆ విధంగా వాపోతూ ఉన్నాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుని మనస్సు మనుషులను బట్టి నొచ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు దేవుడు ఆ విధంగా బాధపడాలి అని మీరు వాక్యంలో చూడగలిగితే, ఈ వాక్యానికి ఎన్నో ఆధారాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు ఏ రోజు అమ్మా? ఏ రోజు? ఫాదర్స్ డే. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపే రోజు కదా, తిట్టే రోజు, దూషించే రోజు, ముట్టుకాయలు పెట్టే రోజు, అగౌరవంగా మాట్లాడే రోజు, అవహేళనగా మాట్లాడే రోజు, మీ తల్లిదండ్రులు మీ గురించి కన్నీళ్లు కార్చే రోజు కదా. కాదు కాదు, ఈరోజు కాదు. ఈరోజు ఇది ఒక తల్లిని, ఒక తండ్రిని ఘనపరిచే రోజు. ఎప్రిసియేటెడ్, అభినందన, వారిని ఘనపరిచి, వారిని కొనియాడి, వారు చేసిన గొప్పతనాన్ని ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కొనియాడే దినం అని మనం గమనించి ఆలోచించాలి. ఒక బిడ్డ భూమి మీద పడింది మొదలుకొని ఆ తల్లి, తండ్రి ఆ బిడ్డ కొరకు ఎంత ప్రయాసపడతారో, వాడి ఒంటికి, వాడి టూకి, ఈ మాట చెప్పలేం కదా, వాడి ఒంటికి, వాడి టూకి, వాడి బట్టలు, వాడి డైపరు, వాడి గీపరు, వాడికి సబ్బు, వాడికి కుస్తీ పట్టడం, వాడికి నలుగు పెట్టడం, స్నానం చేయడం, వాడు నేలన పడింది మొదలుకొని ఒక ఇంటివాడు అయినంత వరకు కూడా తల్లి, తండ్రి వీరు పనివారులాగుండి, వీరి పని మనుషుల్లాగుండి ఆ బిడ్డను రాజుగా చూస్తారు. ఆ బిడ్డను గొప్పగా చూస్తారు. ఆ బిడ్డ చిన్నప్పుడు గుండెల మీద తంతుంటే తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డ ఎంత బాగా ఆడుకుంటున్నాడు అని అంటాడు. అదే బిడ్డ పెద్ద అయిన తర్వాత గుండెల మీద తంతు ఉంటే తల్లిదండ్రులు శబాస్ అని అంటారా? ఓ భలే తన్నాడు నా కొడుకు, నన్ను భలే కొట్టాడు నా కొడుకు అని సంతోషించే తల్లి, తండ్రి ఈ లోకంలో ఉంటారా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పుట్టింది మొదలుకొని ఒక ఇంటి వాడివి అయినంత వరకు కూడా, నీ ప్రక్కకు ఒక జీవిత భాగస్వామి వచ్చినంత వరకు కూడా, ఒక కుటుంబ సభ్యులు అయినంత వరకు కూడా నీ తల్లి, నీ తండ్రి నీ కొరకు ఏం చేశారంటే ఎంతో ప్రయాసపడ్డారు.
నీ చదువు, తిండి, కూడు, గూడు, గుడ్డ, ఫీజులు, నీ ఖర్చులు, నీ పాకెట్ మనీ, ఈ మనీ, ఆ మనీ, ఇవి అవి వగైరా వగైరా, ఇన్నేండ్లు నిన్ను పెద్దదిగా పెంచి చేసిన తల్లిదండ్రుల పట్ల, తండ్రి పట్ల నువ్వు వ్యవహరించే వ్యవహారిక భాష, శైలి, ఆ విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి మనం ఈ దినమున ఆలోచన చేయాలి. ప్రతివారు కూడా ఆలోచన చేయాలి. ప్రతివారు కూడా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తన బిడ్డను వాళ్ళు హీరోగా చూస్తూ, వారిని హీరో చేస్తూ తల్లిదండ్రుల బిడ్డల దగ్గర జీరో అయిపోతూ ఉంటారు. నేనేం కాదండి, అంత మా బాబు పాపే చేశారు. నేనేం చేయలేదండి, ఆ ఇల్లు మా బాబు పాపే కొన్నారు, ఆ పొలం మా బాబు పాపే కొన్నారు, అదిగోండి ఆ ఫ్లాటు మా బాబు పాపే కొన్నారు. తల్లిదండ్రులు ఏం చేసినా సరే వారు మరుగైపోతారు. వారి కన్న బిడ్డలు ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు ముందు పెడతారు. వాళ్ళు జీరో అయిపోతారు. నథింగ్, నా జీవితంలో నేనేం కాదండి, నేనేం చేయలేదండి, అదిగోండి మా పాప మా బాబు ఆ పని చేస్తారని చెప్పి తల్లిదండ్రులు గొప్పగా బిడ్డల్ని హెచ్చించుకుంటూ, వారు చేసిన కార్యాలు మరుగు చేసుకుంటూ, వారు చేసిన గొప్ప కార్యాలు మరుగు చేసుకుంటూ, వారు సాధించిన విజయాలు వాటిని ప్రక్కన పెట్టిస్తూ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని హీరో చేస్తూ ఉంటారు. పెద్దయినంత వరకు కూడా. తమ్ముడా, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ చిన్న వయసులో నీ తండ్రి నిన్ను హీరో చేశాడే, నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు నీ తండ్రిని హీరో చేయగలవా? నువ్వు జీరో కాగలవా? నువ్వు నీ తండ్రిని హీరో చేసి నువ్వు జీరో కాగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సమాజం ఈరోజు ఎక్కడికి పోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఈ రోజున అభిమానాలు, ప్రేమలన్నీ ఈరోజు మంట కలిసిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతోమంది బోరున ఏడ్చి నెత్తిడోరు కొట్టుకొని, ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి చేసిన పనులన్నీ వారు మర్చిపోయి రోజు బిడ్డల్ని ఏం చేస్తారో వారికి తెలియదండి, వారు ఎలాగ ఉంటారో వారికి తెలియదండి. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని నువ్వు ఎప్పుడు కూడా సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, వారిని ఘనపరుస్తూ ఉండాలి. నీ జీవితంలో ఇంతవరకు వారు చేసిన గొప్ప కార్యాలు నువ్వు మెచ్చుకుంటూ రావాలి, నువ్వు వారిని పొగుడుతూ రావాలి. మా తండ్రి చదివించకపోతే నేను చదవగలనా అని మీ బిడ్డ ముందు ఒక మాట, మీ తండ్రి ముందు ఒక మాట చెప్పండి. బిడ్డగా తండ్రి ఎంత సంతోషిస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా చదువుకు మా నాన్నే కష్టపడి ఫీజు కట్టకపోతే నేను ప్రయోజకుడిని అయ్యేవాడినా అని చూడండి. ఒక్కసారి నీ తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి, నీ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. నీ తల్లి యొక్క మనసు, నీ తండ్రి మనసు ఎంత మురిసిపోయి సంతోషించి ఆనందిస్తారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రతి బిడ్డ సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, బాహ్య ప్రపంచంలో కానివ్వండి, ప్రతి తల్లికి తండ్రికి ఈరోజు బిడ్డలు సంతోషాన్ని కలిగించాలి కానీ సంతాపాన్ని దయచేసి కలిగించకూడదు. వారి కళ్ళల్లో కన్నీళ్లు బాష్పాలు కనిపించాలి కానీ, ఆనంద బాష్పాలు కనిపించాలి కానీ వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు కనబడకూడదని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, కుమారుడు తండ్రిని ఘనపరిచే విధముగా, కుమారుడు తండ్రిని ఆ విధంగా ఘనపరచాలి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏదయ్యా కుమారుడా, నాకు రావాల్సిన ఘనత ఏదమ్మా కుమార్తె, నాకు రావాల్సిన ఘనత ఏదయ్యా, నేను కన్న తల్లి ఆ కొడుకులారని చెప్పి తండ్రి కొడుకును కుమార్తెను ఆ విధంగా అడిగినప్పుడు నీ ప్రశ్న, నీ ప్రత్యుత్తరం, నీ సమాధానం, నీ జవాబు
దేవుని సముఖములో సక్రమంగా లేకుండా అక్రమముగా ఉంటే తల్లి తమ్ముడు దేవుడు నిజంగా బాధపడతాడు. దేవుడు నిజంగా బాధపడతాడు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు ఈ విధంగా, ఇది పుట్టినప్పుడు పుట్టిన నీళ్ళు చెడిపోయాయి అని అంటారు. ఆ మాట అనిపించుకుంటావా? వీడు పుట్టినప్పుడు పుట్టిన నీళ్ళు చెడిపోయాయి అని అంటాడు తండ్రి. కుమారుడుగా ఆ మాట అనిపించుకుంటావా? ఇది నీకు తగునా? ఈ నీ జీవితములో అది ప్రయోజనకరంగా ఉంటుందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా, తన తండ్రిని ప్రతి బిడ్డ కూడా రాజుగా చూసుకోవాలి. చిన్ననాటి జ్ఞాపకాలు అప్పుడప్పుడు మనకు వస్తాయి. బిడ్డ పుట్టినప్పుడు ఇంటిలో ఆడుకున్నప్పుడు తండ్రి ఒంగోని ఆ బిడ్డను వీపు మీద ఎక్కించుకొని గుర్రం వల్లే మోస్తూ ఉంటాడు. ఆ ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ తండ్రి మీద తండ్రి లోపల సంతోషిస్తే బిడ్డ బయటని ఎక్కి నవ్వుకుంటూ ఉంటాడు. గుర్రాన్ని కొట్టినట్లు కొడుతూ ఉంటాడు. ఏమండి, ఏవో సైకిల్ చేస్తూ ఉంటాడు, కాళ్ళతో నొక్కుతూ ఉంటాడు, ముందుకు పద అని అంటాడు. అలాగ అంటున్నప్పుడు ఎంత సంతోషమో తండ్రికి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పుడు తండ్రి నిన్ను గుర్రం వలె ఆ విధంగా మోసాడు. మరి ఇప్పుడు వారి వృద్ధాప్యంలో ఒక బిడ్డగా, ఒక కుమారునిగా, కుమార్తెగా, రోజు ఒక తండ్రిని, ఒక తల్లిని, ఒక వ్యక్తి ఆ విధంగా మొయ్యగలిగే వ్యక్తిగా ఉండాలి, గణపరిచే వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి గుర్రం వలె తన యొక్క బాధ్యతను తీసుకుని ఆ విధంగా ప్రతి తండ్రిని, తల్లిని ఆ విధంగా ప్రతి బిడ్డ మోస్తూ ఉంటే నిజంగా ఎంత సంతోషమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి వాక్యం చూడండి. 103వ దావీదు సంకీర్తన 13వ వచన భాగాన్ని మనం చూద్దాం. 103వ దావీదు సంకీర్తన 13వ వచన భాగంలో మనం చూడగలిగితే, తండ్రి కుమారుని యందు జాలిపడినట్లు యెహోవా మీ మీద జాలిపడును. చాలమ్మా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా మీ దేవుడు మీ మీద, ఒక తండ్రి ఏ విధంగా బిడ్డ మీద జాలిపడతాడో ఆ విధంగా జాలిపడతాడు మీ తండ్రి అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన పరమ తండ్రి, పరలోకపు తండ్రి ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన జాలి కలిగిన తండ్రి, కనికరమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 36వ వచన భాగం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6:36లో వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. మీ పరలోకపు తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరు కూడా కనికరము కలిగిన వారై ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మీ పరలోకపు తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మీరును కనికరము కలిగిన వారై ఉండండి. ఈ 103వ ఈ యొక్క దావీదు సంకీర్తనలో 13వ వచన భాగంలో మనం చూడగలిగితే, మీ దేవుడు ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల ఏ విధంగా కనికరము కలిగి ఉంటాడో అదే విధంగా మీ దేవుడు మీ పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. సామెతలు 3వ అధ్యాయం 12వ వాక్యములు ఈ విధంగా ఉంది. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును అనే మాట మనం చూస్తాం. ఈ సామెతలు 3:12లో ఆ తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ఈ దావీదు సంకీర్తన 103:13, ఈ మత్తయి సువార్త 6:36 దేవుడు కనికరము కలిగిన వాడు కనుక ఆ కనికరము కలిగిన ఆ తండ్రి మనందరినీ గద్దించాలి అని చూస్తూ ఉంటున్నాడు. ఆయన మనందరినీ గద్దించాలి అని దేవుడు చూస్తున్నాడు. ఆయన అనగా అర్థం ఏంటంటే, దేవుడి కనికరం మన పట్ల ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని కనికరానికి హద్దులు అవధులు ఏవీ లేవు. దేవుని కనికరం ఎంత గొప్పది అని అంటే,
నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కా అని చెప్పగలిగినంత కనికరం. నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పగలిగిన అంత కనికరం. లాజరు బయటకురా అని చెప్పగలిగిన అంత కనికరం దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఈరోజు ఉంది అని మనము గ్రహించి ఆలోచించాలి. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు ఈ మాటలు బట్టి మనకి ఏమి అర్థమవుతుంది అని మనం చూడగలిగితే, ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఒక వ్యక్తి దేవుని దగ్గర అటువంటి గుణగణాలు ఆ విధంగా మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం గుణగణాలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇటువంటి గుణగణాలు దేవుల్లో కలిగి ఉంటాడో, ఈ గుణగణాలే ఒక మనుషుని జీవితాన్ని మంచిగా చేయటానికి, తీర్చిదిద్దడానికి, చక్కపరచడానికి, సక్రమంగా ఉండడానికి ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తూ ఉంటాడు. లోక 15లో ఉంది కదా, తప్పిపోయిన కుమారుడు ఇల్లు విడిచి దేశాంతరము పోయాడు. ఎన్నో దినాలు గడిచిపోయాయి, కానీ కనికరము కలిగిన తండ్రి ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర ఉండి ఏ మార్గములో కుమారుడు వెళ్ళిపోయాడో ఆ మార్గం వైపు కనికరము కలిగిన చూపులు, జాలి కలిగిన చూపు, ప్రేమ కలిగిన చూపు, దయ కలిగిన చూపు, ఇంకా ఆ మార్గం వైపు కుమారుని కొరకు తండ్రి చూస్తూనే ఉన్నాడు. అది దేవుని కనికరం, అది దేవుని ప్రేమ, అది దేవుని ఉద్దేశం, అది దేవుని ఆలోచన. ఈ ఆలోచన ఒక వ్యక్తి దేవుని సముఖంలో తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే మన వాక్యంలో చూడగలిగితే మరొక వాక్యం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యము 9వ వాక్యం. మత్తయి సువార్త 6:14, 6:9లో మన వాక్యాన్ని మనం చూడగలిగితే, మీ పరలోకపు తండ్రి ఏమండి మీ అపరాధములను క్షమించినట్లు ఏమండి మీరు కూడా అపరాధములను మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి అని చెప్పి వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, తండ్రి మీ పాపమును ఏ విధంగా క్షమించాడో మీరు కూడా ఒకరి పాపాన్ని మరి ఒకరు ఆ విధంగా క్షమించుకోనండి. ఫర్గివ్నెస్, క్షమించుకోనండి అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, మీ పరలోకపు తండ్రి ఎవరు అని మనం చూడగలిగితే, మన పరలోకపు తండ్రి క్షమించగలిగిన వాడు. మన పరలోకపు తండ్రి క్షమాపణ కలిగిన వాడు. మనం పరలోకపు తండ్రి క్షమించే సిద్ధ మనస్సును కలిగిన వాడని ఈరోజు బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా పరలోకపు తండ్రి తండ్రి వలె కనికరము కలిగిన వాడు, పరలోకపు తండ్రి క్షమించే మనస్సును కలిగిన వాడు. అమ్మ 9వ వాక్యం చూడండి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే అర్థం ఏంటంటే, ఈ పరలోకమందున్న తండ్రితో ఒక వ్యక్తి మాట్లాడగలిగే యోగ్యతను కూడా కలిగి ఉన్నాడు అని అర్థం. అనగా పరలోకమందున్న తండ్రితో ఒక వ్యక్తి మాట్లాడగలిగే, అనగా ప్రార్థించగలిగే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి ఒక మనుషుని పాపమును క్షమించగలిగిన తండ్రిగా ఉన్నాడు. మూడవదిగా మన వాక్యములో చూడగలిగితే, పరలోకపు తండ్రి గద్దించే తండ్రిగా ఉన్నాడు. పరలోకపు తండ్రి కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు. మలాకి 1:6 ప్రకారంగా పరలోకమందున్న తండ్రి నీ ద్వారా ఘనతను కోరుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమను కోరుకుంటూ ఉంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఘనత, మహిమ, ప్రభావాలు మన నుండి, మన యొద్ద నుండి ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రియమైన దైవజనాంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విశ్వాసి దేవుని సంఘానికి వచ్చిన తర్వాత, అందరూ బాగా వినాలి, దేవుని సంఘానికి వచ్చిన తర్వాత ఒక విశ్వాసి దేవుని సంఘములో సంఘ సభ్యునిగా ఉన్న తర్వాత ఈ విశ్వాసికి 3 తండ్రులు ఉంటారు. ఎంతమంది అమ్మా? 3 తండ్రులు ఉంటారు.
ముగ్గురు తండ్రులు ఉంటారు. ఒక తండ్రి భౌతికంగా నీకు జన్మనిచ్చిన తండ్రి, నీ శారీరకమైన తండ్రి, నీ శారీరకమైన తండ్రి. నీవు ఆ వ్యక్తిని కూడా ఘనపరిచి, ప్రేమించి, గౌరవించి, కన్నీళ్లు తెప్పించకుండా నువ్వు ఆ వ్యక్తికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలి. నిన్ను బట్టి నీ యొక్క కన్న తండ్రి సంతోషించి ఆనందించాలి. రెండవదిగా మనం చూడగలిగితే, సంఘానికి వచ్చిన తర్వాత నిన్ను వాక్యములో కని, పెంచి, పోషించి, సంరక్షించి, నీ కష్టములో, నీ సుఖదుఖాల్లో, నీ ఇబ్బందుల్లో నీతో పాటు నీ ఇంటి వాని వలె నీ కొరకు ప్రార్థించే నీ సంఘ కాపరి నీ రెండవ ఆధ్యాత్మికమైన తండ్రి. నీ రెండవ ఆధ్యాత్మికమైన తండ్రి. ఈ తండ్రి కూడా ఆత్మీయ తండ్రి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. నేటి క్రైస్తవ లోకానికి ఈ సంబంధం ఇప్పటికీ అర్థం కాలే. అది విచారకరం. ఈ సంబంధం నేటి క్రైస్తవ లోకానికి అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద విడ్డూరం. ఇప్పటికీ క్రైస్తవ లోకానికి ఆత్మీయమైన సంబంధాలు అర్థం కాకపోతే మన భక్తి వ్యర్థమే, మన ప్రార్థన వ్యర్థమే, మన సహవాసం వ్యర్థమే, మన సంఘపు కార్యాలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా వ్యర్థంగా మన జీవితంలో మార్చబడతాయి. మరొక మాట, మన భౌతికమైన తండ్రితో మనకున్న సంబంధం కన్నా ఈ సంబంధం చాలా గొప్పది అని మనం గమనించాలి. ఎందుకో తెలుసా? బాగా వినాలి. ఈ భౌతికమైన తండ్రి మనం ఈ లోకంలో జీవించడానికి, శారీరకంగా ఈ లోకంలో జీవించడానికి మాత్రమే మనకి సౌఖ్యాన్ని కలిగిస్తాడు. భౌతికమైన ఈ తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి. కానీ ఆత్మీయ తండ్రి మాత్రం ఈ భౌతికమైన జీవితాన్ని ముగించిన తర్వాత కూడా పరలోకములో ప్రభుతో ఉండే ఆధ్యాత్మికమైన సంబంధము కలిగిన ఆ సత్సంబంధాన్ని మనము దేవుని కొరకు ఏ విధంగా మనము దైవికమైన జీవితము జీవించి మనము దేవునికి ఏ విధంగా అనుసంధానము కలిగి జీవించాలో, మనము దేవునితో ఎటువంటి సంబంధాన్ని మనం పెట్టుకొని మనం పరలోకము చేరాలో, పరలోకం ప్రవేశించి ఆ సంబంధాన్ని కలిగించేవాడే ఈ ఆధ్యాత్మిక తండ్రి, ఈ స్పిరిచువల్ ఫాదర్. ఆధ్యాత్మికమైన తండ్రి, వాక్యాన్ని పెంచి పోషించిన తండ్రి, వాక్యం ద్వారా కని, వాక్యం ద్వారా పెంచి, వాక్యములో నువ్వు దేవుని కొరకు బలపడే విధంగా చేసే తండ్రి. ఈ తండ్రి ఎవరంటే ఆధ్యాత్మికమైన తండ్రి, భౌతికమైన తండ్రి. ఈ లోకపరంగా పెంచి పోషిస్తూ ఉంటే ఆత్మీయ తండ్రి ఆ పరలోకం కొరకు పెంచి పోషించే తండ్రి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. సంగమా, దేవుని సేవకుని విలువ తెలుసా నీకు? నీ సంఘ కాపుర విలువ నీకు తెలుసా? నిన్ను వాక్యం పెట్టి పెంచి పోషిస్తున్న సంఘ కాపుర విలువ నీకు తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కన్న తండ్రి కన్నా సంఘ కాపరి అనబడే ఆత్మీయ తండ్రి చాలా శ్రేష్టమైన వాడు. ఎందుకంటే 70-80 ఏళ్ల జీవితం కొరకు ఈ కన్న తండ్రి పాటుపడుతూ ఉంటే, యుగయుగాల జీవితం కొరకు ఆత్మీయ తండ్రి నీ కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడి కన్నీరు కార్చే తండ్రి, ఈ ఆధ్యాత్మికమైన ఈ స్పిరిచువల్ ఫాదర్, ఈ తండ్రి, ఆత్మీయ తండ్రి. ఈ తండ్రి విలువ సంఘము తెలుసుకోవాలి. ఈ తండ్రి విలువ సంఘము గ్రహించాలి. ఈ తండ్రి విలువ సంఘము ఆలోచించాలి. ఈ తండ్రి విలువ సంఘం అర్థం చేసుకోవాలి. ఈ తండ్రి విలువ ఒక వ్యక్తి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనము దేవుని కొరకు జీవించాలి. మూడవ తండ్రి ఎవరు అని మనం చూడగలిగితే, మూడవ తండ్రి పరమ తండ్రి. మత్తయి సువార్త 6:9 ప్రకారంగా, పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి. ఈ తండ్రి పరలోకమందున్న తండ్రి. ఈ తండ్రి భూసంబంధమైన తండ్రి కాదు. ఈ తండ్రి ఏమండి? ఈ తండ్రి ఈ లోకానికి సంబంధించిన తండ్రి కాదు. ఈ తండ్రి ఎవరంటే
పరలోకానికి సంబంధించిన తండ్రి కనుక ఈయన ఎవరంటే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి మత్తయి సువార్త 6:9 ఒక వ్యక్తి దేవుని సముఖములో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో తండ్రిని దేవుణ్ణి ఏ విధంగా పిలవాలి అడగాలంటే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఎంత అద్భుతమైన పదజాలమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన అమూల్యమైన పలుకులు ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున ఈ పరలోకపు తండ్రి నీ కొరకు అని ఏం చేశారని మనం జ్ఞాపకం చేసుకుంటే దయతో మీరు బాగా వినాలి. భౌతికమైన తండ్రి ఈ లోకములో జీవించే విధంగా చేశాడు. ఆధ్యాత్మికమైన తండ్రి నువ్వు పరలోకానికి వెళ్ళే విధంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. మూడవ తండ్రి, పరమ తండ్రి, పరలోకమంతున్న తండ్రి, ఈ దేవుడే నీ తండ్రి. ఈయన చేసిన త్యాగం ఏంటి అని మనం చూడగలిగితే, నీవు మార్చబడి పరివర్తన చెంది పరలోకానికి వెళ్ళడానికి మార్గము సిద్ధపరిచే తండ్రి. ఈ సిద్ధపరిచే మార్గములో ఎన్నో ఉన్నాయి. ప్రాణ త్యాగం, శిలువ యాగం, రక్త ప్రోక్షణ, తను శ్రమలు, ఏడవబడడం, కొట్టబడడం, అవమానం, తృణీకారం, నిందలు, బాధలు, వేదన, మానసికమైన క్షోభ, ఒత్తిడి, టెన్షన్ ఇవన్నీ కూడా, ఈ ఆందోళన అంతా కూడా యేసయ్య నీ కొరకు గెత్సేమనే తోటలో ఆయన భరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయతో బాగా వినండి. నీకు బీపీ వస్తే 200, 300 బీపీ వస్తుంది, 500 వస్తుంది. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లకు వచ్చే శోధన, వచ్చే టెన్షన్ ఎంత అని మనం చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేయిచూ ఉండగా ఆయన చెమట రక్తము వలె మారునంతగా, అమ్మాయ్య బాగా వినాలి, ఆయన చెమట రక్తము వలె మారునంతగా, అంత టెన్షన్, అంత ఒత్తిడి, అంత ఆందోళన, అన్ని శ్రమలు, నష్టం, కష్టం, బాధ, ఇబ్బంది, శ్రమ, ప్రాణత్యాగం ఇవన్నీ ప్రభుని కొరకు చేయాలి కనుక ఆయన కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టక మునుపు గెత్సేమనే తోటలో తన జీవితాన్ని యేసయ్య తాను చూసుకొని ఎంత టెన్షన్ పడ్డాడో, తన జీవితం తను చూసుకొని, ఆ సిలువ యాగాన్ని చూసుకొని, ఆ కొరడా దెబ్బలు ముందుగానే దేవుడు తెలుసుకొని తన గడ్డము పెరికి వేస్తారు. ఆ దృష్టాంతము తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య ఎంత బాధపడ్డాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక మాట చెప్తాను. ఈ త్యాగం, ఈ సాక్రిఫైస్, ఈ త్యాగం నీ కొరకు నీ భౌతికమైన తండ్రి చేయలేదు, నీ ఆత్మీయ తండ్రి కూడా చేయలేదు. ఆత్మీయ తండ్రి, భౌతికమైన తండ్రి చేయని గొప్ప త్యాగం పరమ తండ్రి నీ కొరకు చేశాడు. పరమ తండ్రి నీ కొరకు చేశాడు. ఆయన త్యాగం వర్ణింపలేనిది. ఆయన త్యాగం ఎంతో విలువైనది. ఆయన త్యాగాల ముందు ప్రపంచంలో ఎవరు త్యాగం చేసినా సరే ఆ త్యాగాలన్నీ కూడా ఆయన త్యాగం ముందు ఒట్టివే. ఆయన త్యాగం ముందు ఇవన్నీ కూడా ఒట్టివే. కానీ యేసయ్య నీ కొరకు అంత త్యాగమైన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటుంది ఈ విధంగా, మలాకి 1:6 వాక్యం అంటున్న మాట ఏంటంటే, కుమారుడు తన తండ్రిని ఘనపరిచే విధంగా నన్ను నా కుమారులు ఘనపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ద్వారా నీ దేవుడు నీ ద్వారా ఘనతను కోరుకుంటున్నాడు. ఘనహీనత కాదు. దేవునికి ఘనహీనత కలిగే విధంగా, దేవునికి తలదింపులు తెచ్చే విధంగా, దేవునికి తలవంపులు తెచ్చే విధంగా ఎప్పుడు జీవించొద్దు. ఆ జీవితం దేవునికి నచ్చనది.
వాక్యం అంటుంది ఈ విధంగా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. కుమారుడా, నన్ను ఘనపరచాలి కదా, నా ఘనత ఎక్కడయ్యా? కుమార్తె, నన్ను ఘనపరచాలి కదా, నా ఘనత ఎక్కడమ్మా? ఇమ్మానుయేలు ప్రార్థనా సహవాసపు సంఘ సభ్యులారా, మీరందరూ నన్ను ఘనపరచాలి కదా. ఓ సంఘమా, నాకు రావలసిన ఘనత ఎక్కడమ్మని చెప్పి దేవుడు అనే వేదన పడి ఈ మాట దేవుడు అడుగుచూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనపరిచి దేవుని బిడ్డగా జీవించడమే దేవునికి నచ్చిన కార్యం, దేవుని మెచ్చిన కార్యం. ఆ విధంగా మనం జీవిస్తూ దేవుళ్ళలో ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అందరూ నిలువు మోకాలు వేసి అందరూ ప్రభు సముఖంలో నిలువు మోకాలు వేస్తూ దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చెయ్యమ్మా. తమ్ముడు, చిన్న ప్రార్థన చెయ్యి. చెల్లెమ్మా, చిన్న ప్రార్థన చెయ్యి. నా ప్రియమైన తండ్రి, చిన్న ప్రార్థన చెయ్యి. ఈరోజు ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం, తండ్రిని ఘనపరిచే దినం, తండ్రికి ఒక బిడ్డ ఘనతను తెచ్చే దినం. అమ్మా, అయ్యా, ఇంతవరకు నీకు జన్మనిచ్చిన తండ్రికి నీ ద్వారా సంతోషం కలిగించావా, సంతాపం కలిగించావా? అమ్మా, నేను వాక్యము ద్వారా కని పెంచిన సంఘ కాపరికి, నీ ఆత్మీయ తండ్రికి సంతోషం కలిగించావా, సంతాపం కలిగించావా? అమ్మా, నీ పరలోకమందున్న తండ్రికి, వీరందరిని మించిన తండ్రికి సంతోషం కలిగించావా, సంతాపం కలిగించావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో నైతిక విలువలు మంట కలిసిపోతున్నాయి. ఈ రోజుల్లో నైతిక విలువలు లోకంలో బుగ్గుపాలైపోతూ ఉంటున్నాయి. విలువలు చెడిపోతున్న ఈ దినాలలో మనమే విలువలను కాపాడాలి. మన ద్వారా విలువలు నిలవాలి. మన ద్వారా క్రైస్తవ కుటుంబాల భక్తి పెరగాలి, గౌరవాలు పెరగాలి, అభిమానాలు పెరగాలి, ఆప్యాయత పెరగాలి. తండ్రికి ఇవ్వవలసిన స్థానం, కుమారుడా, కుమార్తె, తల్లి తండ్రికి ఇవ్వమ్మా, తల్లిదండ్రులకి ఇవ్వండి అయ్యా. నీ చిన్నప్పుడు నీ తండ్రిని నీ హీరో చేశాడు. నీ చిన్న వయసులో నీ తండ్రిని నిన్ను హీరో చేశాడు. వారి వృద్ధాప్యంలో నువ్వేం చేస్తున్నావా? అని హీరో చేస్తున్నావా, లేకపోతే జీరో చేస్తున్నావా? వారికి వయసు అయిపోయిందిలే, వారు కష్టపడలేరులే, వారు సంపాదించలేరులే. ఏదో నన్ను కన్నాను కదా, ఎక్కడో పెట్టేద్దాం, ఏదో ఒక ముద్ద వేసేద్దాం, ఏదో ఒక టీ చుక్క ఇచ్చేద్దాం అని ఎప్పుడు అనుకోవద్దమ్మా, అని ఎప్పుడు అనుకోవద్దయ్యా. నీ తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో నువ్వు వారిని అలక్ష్యం చేయకూడదు. మనము దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి, తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలి, సేవకుని ప్రేమ మనకు అర్థం కావాలి, పరమ తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలి. ఈరోజే నీ తల్లిదండ్రులు నీ ద్వారా దూషించబడుతూ ఉంటే, ఈరోజు నీ తల్లి, ఈరోజు నీ తండ్రి నీ ద్వారా అవమానపరచబడుతూ ఉంటే, చులకనగా చూడబడుతూ ఉంటే, తక్కువగా చూడబడుతూ ఉంటే,
అవహేళన చేస్తూ ఉంటే ఈరోజే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నన్ను కనిన ప్రభా, నా తల్లిని తండ్రిని ఎన్నోసార్లు ప్రభా తండ్రి అవమానపరిచాను, గాయపరిచాను, మాటల చేత తృణీకరించాను, నా కార్యాల చేత వారిని ప్రభా గౌరవం లేకుండా మాట్లాడాను తండ్రి. వారిని ప్రభా చులకన చేసి మాట్లాడాను నాయన. ఈరోజు నా ఇంటిలో, నా జీవితంలో, నా కుటుంబంలో ప్రభా తండ్రి మా కుటుంబాల్లో గౌరవాలు పెరగాలి నాయన. నా తండ్రిని తండ్రి గారు అని పిలిచే స్థాయికి రావాలి నేను. అయ్యా నా సంఘ కాపురని ఓ పాస్టర్ అనే పిలుపుని విడిచిపెట్టి పాస్టర్ గారు, దైవజనుడా అనే పిలుపు వరకు నేను రావాలి. ఓ తండ్రి, ఆ పరలోకమందున దేవుని గౌరవించే స్థాయికి నేను రావాలి నాయన. నేను రావాలి ప్రభా. ఈరోజు నా జీవితంలో ఈ మాటలన్నీ ప్రభా మీరు ఫలింపు చేయండి తండ్రి. మీ నామానికి వందనాలు నాయన. మా సంఘములో తండ్రి ఆత్మీయ విలువలు పెరగాలి. మా సంఘములో ప్రభా అన్న, చెల్లె, అక్క, తమ్ముడు అనబడి ఈ ఆత్మీయ సంబంధాల యొక్క విలువ, బలం పెరగాలి నాయన. పెరగాలి, పెరగాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ, క్రీస్తు ప్రేమ ప్రత్యక్షమయ్యే విధంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కలుస్తూ, కరచాలనం చేస్తూ తండ్రి నాయన, పలకరించుకుంటూ, మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటూ, సంతోషంగా, ఆనందకరంగా ఆతిథ్యాన్ని ఇస్తూ చేస్తూ నాయన, ఈ విధంగా మేము మీలో ముందుకు రావాలి తండ్రి. ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈరోజు ప్రభా నేను నా తల్లిని తండ్రిని ఎన్నోసార్లు సులకనగా మాట్లాడాను, తక్కువగా మాట్లాడాను అయ్యా, అసహ్యకరంగా మాట్లాడాను, అసభ్యంగా మాట్లాడాను తండ్రి, చెడ్డ మాటలు మాట్లాడాను. నన్ను క్షమించవా ప్రభా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరమందున్న మా తండ్రి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, మీ బలమైన మీ బంగారు పాదముల చెంత చేరి ఈ మంచి దేవా, ఈ ఆదివారపు దినమును తండ్రి దేవా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా నాయన ఒక మంచి సందేశాన్ని మీరు మాకు అందించారు. మీరెంతో మంచి దేవుడు తండ్రి, వందనాలు నాయన. లోకములో, సంఘములో, సమాజంలో తండ్రి దేవా నైతిక విలువలు పాడైపోతున్న ఈ దినాలలో నాయన మీరు మాకు విలువలు నేర్పిస్తూ ఉంటున్నారు. మీరు మాకు సంఘ మర్యాదను, క్రమమును ప్రభా మీరు మాకు నేర్పించుతూ ఉంటున్నారు. మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా జీవితాలు ఇంకా మీ కొరకు ప్రభా మర్యాదపూర్వకంగా ఆతిథ్యాన్ని ఇచ్చుకుంటూ, అభిమానించుకుంటూ, గౌరవించుకుంటూ, గౌరవింపబడుతూ, ప్రేమిస్తూ మేమింకా మీ కొరకు క్రీస్తు వలె ముందుకు సాగగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని ఈరోజు మాకు ప్రసాదించి మా జీవితంలో నమ్మదగిన దేవుడిగా మీరుండి మీ గొప్ప కార్యాలు ప్రభా మీరు మా పట్ల జరిగించి నడిపించి కృప చూపెట్టి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మీ దేవుడితో నింపమని విత్తబడిన ప్రభా ఈ వాక్యాన్ని అనేక మంది హృదయాలలో, అనేక మంది మనసులలో ప్రభా మీరు నాటమని, ఫలింపచేయమని, అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరము లేచి నిల్చుందాం. ఈ సమయంలో మనం కానుకలు పాట మనం పాడక మునుపు మనకు ఒక ప్రకటన, పెళ్లి ప్రకటన ఉంది. దాన్ని చదివిన తర్వాత మనం కానుక పాట మనం పాడుకుందాం. కానుక పాట కొరకు వెంకటేష్ సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. మా దయతో ప్రకటన వినండి. అందరు లేచి నించోండి అమ్మా. కాళ్ళు ఏమైనా సాగలేదా? శీతాకాలం కూడా కాదు కదా. శీతాకాలం అయితే కాళ్ళు సాగవు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాగదీయాలి. అమ్మా రండి.
దయతో వినండి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం